రోహిణి ఆడిన విధానం అబ్బా అసలు మామూలుగా ఆడలేదు. ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్, కెప్టెన్సీ టాస్క్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్. దాదాపు ఒక 1.5 2 అవర్స్ అనుకుంటా లైవ్లో చూసినప్పుడు. చాలాసేపు పెట్టింది ఆమెకున్న కాల్ పెయిన్కి. అవతల పృథ్వీ ఉన్నాడు అంటే అక్కడ చాలా ప్రెస్టీజియస్ తీసుకున్నది రోహిణి, 100% ప్రెస్టీజియస్ తీసుకున్నది. ఇది నిరూపిస్తే డెఫినెట్గా నన్ను అన్న మాటలన్నీ మూతపడతాయి, నోర్లన్నీ మూతపడతాయి. అన్నారు కదా నువ్వు జీరో, నువ్వు ఫిజికల్ గేమ్ ఆడరాదు అని పృథ్వీ అన్నాడు. సో అక్కడ ప్రత్యర్థి కూడా పృథ్వీ ఉన్నాడు. సో పృథ్వీతో ప్రూవ్ చేసుకోవాలని మైండ్లో బాగా గట్టిగా ఫిక్స్ అయింది. అంటే చాలా పట్టుదల వ్యక్తి, తనకున్న కేపబిలిటీని ఎక్కడ షో చేయాలి, ఎట్లా చేయాలనేది షీ నో వెరీ వెల్. సో ఆ దాంతో బలవంతుని మీద గెలిస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది రోహిణి చేసి పెట్టింది. కనుక ఆ సెలబ్రేషన్స్ మోడు నవ్వుతో నా భవిష్యత్ అంటారు కదా, అంత బాగా అనిపించింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సిడెంట్స్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అనొచ్చా, బిగ్ బాస్ 8 అనొచ్చు.